మనం అందరం అనుకుంటూ ఉంటాం కదా, రష్యాను అమెరికా చాలా బద్ద శత్రువులు అండి. ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద పడినా సరే, ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద పడినా సరే ఆ కాకిని టపక్కన కాల్చేస్తారట. మరి అడవిరాముడు సినిమాలోనూ దేంట్లోనూ ఇలాగ మనం చూస్తూ ఉంటాం. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదు, ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలకూడదు అని చెప్పి రావు గోపాలరావు ఎవరో ఒక పిస్టల్ తీసుకొని కాకి వాళ్ళని టప్పని పేల్చేస్తాడు. అలాంటి అభిప్రాయం మన మైండ్లో ఉంది. కానీ వాస్తవం ఏంటంటే, మీరు రష్యా దగ్గర అది కొనొద్దు ఇది కొనొద్దు, రష్యా మీద ఈ 2000 పైగా ఆంక్షలు విధించిన అమెరికా దిక్కుమాలితనం, దౌర్భాగ్యతనం, ఇంకేమైనా మాట ఉంటే చెప్పాలి. అది మన వెంకయ్యనాయుడు గారు లాంటి అయితే దీనికి 10 పదాలు టక్ 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 అని చెప్తారు. మరి అంత భాషా పటిమ లేని మాలాంటి చిన్నవాళ్ళం అంతకన్నా ఇంకేం చెప్పలేం. సరే ఏంటంటే, ఇప్పుడు మన భారతదేశం వచ్చిన తర్వాత, ఏమయ్యా నువ్వు చాలా అందరినీ అదిరిస్తూ ఉంటావు, బెదిరిస్తూ ఉంటావు కదా ట్రంపు, నువ్వు మా దగ్గర ఏది కొనద్దు, ఏది సప్లై చేయొద్దు అంటావు. మరి నువ్వెందుకు ఎన్రిచ్డ్ ప్లూటోనియం తీసుకుంటున్నావు మా దగ్గర? ఎందుకు కొంటున్నావు? ఇది ప్రపంచానికి తెలియదనా, మేము చెప్పట్లేదనా అని సూటిగా గుండెల్లో బాంబు పీల్చాడండి. తుపాకీ గుండు కాదు, బాంబు. నిజంగా ఏమాత్రం ఇంకేది జ్ఞానం ఉన్నా సరే ఉమ్మేసి ఆ ఉమ్ములో పడి చచ్చిపోతారండి. మరి అలాంటి ఇది మాట చెప్పినప్పుడు ట్రంప్ ఎలా తట్టుకున్నాడో నాకు తెలియదండి. మరి ఎవరు కొనద్దు, ఎవరు వాళ్ళకి చేయకూడదు, భారతదేశం మనం కొంటున్నామని చెప్పి మన మీద 50% టారిఫ్ ట్యాక్స్ అనమాట. మరి ఇప్పుడు అమెరికా మీద ట్యాక్స్ ఎంత వేయాలి ప్రపంచ దేశాన్ని కలిపి? నిన్నెవరు ఏం చేయలేడనా? నీ పెత్తందారి ఉందనా? నువ్వు పెద్ద పోలీసువనా? నువ్వు పెద్ద తోపువనా? ట్రంప్ చూస్తూ ఉండు, ఈ తోపుతనం ఎక్కువ కాలం ఉండదు. తిరగబడే రోజు వస్తుంది. శ్రీశ్రీలు వస్తున్నారు, విప్లవ యోధులు వస్తున్నారు, మోడీ లాంటి వాళ్ళు. నీ తిక్క అనిచేవాళ్ళు కానీ, నీ యొక్క అధికార ధోరణి కానీ, నీ నిరంకస స్వభావాన్ని కానీ, మీ అమెరికాకి ఆధిపత్యం కానీ, మీ తెల్లతోలు వారిని కానీ, వారి యొక్క క్రూరత్వాన్ని కానీ అనుభవించే రోజులు లేవు, అయిపోయాయి, గతించిపోయాయి. ఇప్పుడు గ్లోబల్ సౌత్ వచ్చేసింది. మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం, రష్యా, ఈ సౌత్ ఏషియన్ కంట్రీస్ 54 ఈ ఆఫ్రికన్ కంట్రీస్ వచ్చేస్తున్నాం. బానిస సంఖ్యలు తెంపేస్తున్నాం. రెడీగా ఉండు ట్రంపు.